దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కేరళలోని 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,71,00,000 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కేరళంలోని 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,71,00,000 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మొత్తం 126 స్థానాల్లో 722 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2,49,00,000 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అస్సాంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దాదాపుగా 40% చేరిన ముస్లిం జనాభా ఎన్నికల్లో కీలకంగా మారనుంది. బీజేపీ ఇక్కడ హ్యాట్రిక్ విజయం కోసం పోరాడుతోంది. है बूथ है साथ एक सर में से है ना। పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 నియోజకవర్గాలు ఉన్నాయి. 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ 9,50,000 మంది ఓటర్స్ తమ తీర్పు ఇవ్వనున్నారు. పుదుచ్చేరిలో ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇటు కేంద్రపాలిత యానంలో ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 13 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నారు. యానంలో 37,972 మంది ఓటర్స్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక యానం బరిలో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, టీవీకే నుంచి తోట రాజు బరిలోకి దిగారు.